అన్యోన్య దంపతులు ఇద్దరు ఏదో పురాణ ఘట్టాన్ని వల్లవేస్తున్నారు. ఏం లేదన్నయ్య, పతివ్రత ఘట్టమే. అదేనమ్మా నాకు కావాల్సింది. మిత్రమా, నువ్వు పురుషుడవే కదా, నీకెందుకు? నాకు కాదు మిత్రమా, నా భార్య నిమిత్తం. వదిన బాగా చదువుకుంది కదన్నయ్య. చదువుకుందమ్మా. పొద్దున్న లేస్తే పాద పూజ, రాత్రి అయ్యే కొద్దీ భర్త పూజ. ఇది నా పరిస్థితి. కుమార బిలవమంగళ. నాన్నగారు. మిత్రమా, కూర్చో. చెప్పండి నాన్నగారు. నాకు వయసు పైబడింది, ఇక కుటుంబ బాధ్యత నువ్వే చూసుకో నాయనా. అలాగే నాన్నగారు. ఇవిగో తాళాలు, ఇక నేను సెలవు తీసుకుంటాను. సరే నాన్నగారు. భవానీ శంకరం, భవానీ శంకరం. ఎవరప్పా? ఏంటన్నయ్య గారు? భవానీ శంకరం లేడమ్మా? లేరన్నయ్య గారు, నిన్ననగా వెళ్లారు. ఏదో ముఖ్యమైన పని అనుకుంటా. ఏవైనా చెప్పాలా అన్నయ్య గారు? ఏమీ లేదమ్మా. 3 మాసాల కిందట భవానీ శంకరం కొంత ధనం అప్పుగా తీసుకున్నాడు. గడువు తీరింది, తిరిగిస్తాడేమని వచ్చా. సరే, భవానీ శంకరం రాగానే విషయం చెప్పండి. అలాగే అన్నయ్య గారు. ఉంటానమ్మా. ఈయన ఎక్కడికెళ్లారో ఏంటో. చూసిన ప్రతిసారి నా హృదయం పులకరించిపోతుంది. ఎలాగైనా ఆయన్ని నా వశం చేసుకోవాలి. తనకెలా దగ్గరవ్వాలి? శారదా, నా కోసం ఎవరన్నా వచ్చారా? అవునండి, రామచంద్రయ్య గారు వచ్చారు. అప్పు తీసుకున్నారంట కదా, అడిగారు. సరే. తోట అమ్మకానికి పెట్టాను, రాగానే ఇస్తాను. ఈసారి వస్తే అదే చెప్పు. అలాగేనండి. శారదా, చెప్పండి. అన్నం వడ్డించినా? తర్వాత తింటాను. నిన్నొక మాట అడగనా? అడగండి. మన ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి కదా, ఏం చేస్తున్నారని అడగవా? నీ పట్టు వస్త్రాలు, నీ నగలు, ఇలా అన్నీ అమ్మేశాను కదా, ఏనాడన్నా ఒక్కసారన్నా అడగాలనిపించలేదా? మీరడిగితే నా ప్రాణాలైనా ఇస్తానండి. మీరే నాకు దైవం. ఇక వస్త్రాలు, నగలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అడగను. మీ మనసులో ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు. రండి, వడ్డిస్తాను. నమస్కారం రామచంద్రయ్య గారు. నమస్కారం. నేను ఇంట్లో లేనప్పుడు వచ్చారంట. నువ్వు తీసుకున్న ధనం తిరిగిస్తావని నీ ఇంటి దగ్గరకు వచ్చాను. ఒక్కరోజు లోపల ధనాన్ని తిరిగివ్వకపోతే ఇల్లు కాలిచ్చేసి వెళ్ళిపో. ఉంటాను.
అమ్మాయి చింతామణి, ఏమిటి ఆ పరధ్యానం? ఇళ్ళలో ఉన్నావా, కళ్ళలో ఉన్నావా? ఆ దివ్యమంగళ స్వరూపం చూసిన తర్వాత నా మనస్సు, నా హృదయం నాతో లేవమ్మా. అనుకున్నానమ్మా, అదే అనుకున్నాను. ఆ దివ్యమంగళుడే బిల్వమంగళుడమ్మా. నీ పడుచుప్రాయపు వలలో చిక్కడానికి అతనేం పామరుడు కాదమ్మా, మహాపండితుడు. వేదశాస్త్రాలెన్నో అభ్యసించి వేల ఉపనిషత్తులు అవపోసన పట్టిన ఆ జ్ఞాని నీ చిటికిన వేలు పట్టుకొని సయ్యాటకు వస్తాడనుకోవటం నిజంగా అత్యాశే అవుతుందమ్మా. ఆశపడ్డంలో తప్పులేదు కదమ్మా. ఆశపట్టంలో తప్పులేదు కాని నీ అందచందాలకు ఆ బిల్వమంగళుడు చిక్కుతాడనుకోవడం అత్యాశే అవుతుందమ్మా. ఆశనో అత్యాశనో ఆ జగన్మోహన స్వరూపం నా మనసులో నిండిపోయిందమ్మా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, కాసులతో మన ఖజానా నింపుకోవాలే కాని ఖాళీ రూపాన్ని మనసులో నింపుకుంటే మనకేమొస్తుంది? చిల్లి గవ్వ కూడా రాదు. అందుకే మన మనసు ఎప్పుడు ఖాళీగానే ఉండాలి. ఎందుకంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. కానీ ఆయన నాకు ప్రత్యేకం. చూద్దాం విధిరాత ఎలా ఉంటుందో. బిల్వమంగళమూర్తి, ఎంత బాగుంది పేరు. అత్తమ్మా అత్తమ్మా, ఏ ఉంది పిల్ల, ఇప్పటివరకు దీన్ని నాకు సరిగ్గానే చూడలేదు.